వెల్కమ్ టు సామంత్ మీడియా. త్రింశత్నార్ చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు మానిగూడ అనే గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చదువు పైన అవగాహన కల్పించేందుకు, అదేవిధంగా ఈ ఊర్లో ఎవరైనా డ్రాప్ అవుట్ అయినరా, ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఇక్కడున్న పటేల్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. ఈ ఊర్లో అంగన్వాడీ స్కూల్ ఉందా? లేదండి, అంగన్వాడీ స్కూల్ లేదు. మరి చిన్న పిల్లల కోసం పాఠశాల ఉంటుంది కదా, మనకి 3rd వరకు ఫిఫ్త్ వరకు అన్న, అలాగే మన స్కూల్ ఉందా? చిన్న స్కూల్ లేదండి, చిన్న స్కూల్ కూడా లేదండి. ఓకే, మరి చిన్న పిల్లల్ని స్కూల్ పంపించారంటే ఎట్లా? చిన్న పిల్లలకి అది పొలం కూడా తీసుకెళ్తామండి. పొలం కూడా లేదా ఇక్కడ దంతంపల్లి ఆడ తీసుకెళ్తాం. అక్కడ ఏ క్లాస్ దాకా ఉంది? అక్కడ ఇప్పుడు ఇక్కడైతే 5th వరకు ఉందండి. కొలంగూడ దగ్గర 5th వరకు. దంతంపల్లి అయితే 10th క్లాస్ ఉందండి. 10th ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ జాయిన్ చేస్తారు. అవునండి. మరి అన్న, ఈ ఊర్లో మొత్తం ఎన్ని ఇల్లు ఉంటాయి? ఇందులో ఇల్లులు వచ్చేసి 10-11 దాకా ఉన్నాయండి. 10-11 ఉంటాయి మ్యాక్సిమం. అవునండి. ఫ్యామిలీస్ వచ్చేసి 17-18 దాకా ఉన్నాయండి. అంటే ఉమ్మడి కుటుంబం ఉంటారు. అవునండి, కలిసి ఉంటున్నారు. మరి ఇందులో విద్యా శాతం ఎలా ఉందంటే, విద్యార్థులు ఎంతమంది చదువుకున్నారు? ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ? ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఒక 2-3 ఉన్నారండి. ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు. మరి మిగతా క్లాసులు అంటే ఇంటర్ లాస్టా చదువుకుంది ఈ ఊర్లో? ఇక్కడ మేము పీజీ వరకు చదువు. మీరు పీజీ చదువుకున్నారు? ఎంఎస్సీ. ఇక ఈ పీజీ ఎంఎస్సీ కూడా మీరు గవర్నమెంట్ ఏం జాబ్ చేయట్లేదా మరి? లేదండి, లేదు. నేను ప్రైవేట్ జాబ్ చేశాను రెడ్డి ల్యాబ్ లో. ఓకే, సూపర్. హైదరాబాద్ రెడ్డి ల్యాబ్స్ అక్కడ డాక్టర్ రెడ్డిస్. ఓకే, సూపర్. అక్కడ వదిలేసి ఇక్కడ కొంచెం గవర్నమెంట్ ట్రై చేస్తున్నాను అన్నట్టు. ఇప్పుడు ట్రై చేస్తున్నారు ఇంకా. మరి ఈ ఊర్లో మీ తర్వాత ఇంకెవరు చదువుకుందాం ఎవరు లేరు ఇంకా? ఇక ప్రజెంట్ అయితే లేరు. మా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ, ఇంటర్ కంప్లీట్ అయిన, డిగ్రీలో జాయిన్ చేసిన ఆయన డ్రాప్ అయ్యిండు. మరి ఎందుకు అని అడిగారా? మరి ఎందుకు మిడిల్ డ్రాప్ అయినా? నేను పీజీ చేసిన, ఎంఎస్సీ, మీరు ఎంఎస్సీ చేసిర్రు, మళ్ళీ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్లోకి వెళ్ళి చదువుకున్నారు, అక్కడ వాతావరణం చూశారు, వాళ్ళ యొక్క నడవడిక కానీ, డ్రెస్సింగ్ సెన్స్ కానీ, మళ్ళీ మాట్లాడే విధానం కానీ, ఇవి స్పష్టంగా మీకు తెలుసు. ఎందుకంటే ఒక పట్టణ వాతావరణానికి మళ్ళీ పల్లె వాతావరణానికి వ్యత్యాసం మీకు తెలుసు. కాబట్టి మీరు ఇక్కడ ఉన్న ఊర్లో పిల్లలకి మోటివేట్ చేయలేదా? మరి ఎడ్యుకేషన్ ఇలా బాగుంటది, ఎడ్యుకేషన్ చేస్తేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పామండి. కొంతమంది వినేవాళ్ళు వింటారు, ఇక ఒకళ్ళు చెప్తేనే అవగాహన రాదు. ఒక 10 మంది చెప్తే అలా కొంతమందికి అలా మైండ్ కాళ్ళకు కూడా ఎక్కుతుంది అన్నట్టు. వాళ్ళకు కూడా సొంతంగా చదువుకోవాలి, జీవితం ఉద్యోగం సాధించాలని వాళ్ళకు కూడా తప్పన ఉండాలి. ఇప్పుడు మనకు ప్రస్తుతం వాళ్ళు మిడిల్ డ్రాప్ చేశారు కదా, ఎప్పుడు అంటే ఏ క్లాస్లో డ్రాప్ చేశారు వాళ్ళు? అంటే ఆపేయడం, చదువు ఆపేశారు వాళ్ళు. కొంతమంది 5th, కొంతమంది 6th, 8th అలా డ్రాప్ అవుట్ చేసిండ్రు. ఓకే, ప్రస్తుతం ఇక్కడ మరి పిల్లలు, చిన్న పిల్లలైనా కంటిన్యూ చేస్తున్నారు ఎడ్యుకేషన్ని? మరి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏంటి, మినీ అంగన్వాడీ సెంటర్కి వెళ్తారు, లేకపోతే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఉన్నారు, వాళ్ళైతే చేస్తున్నారు. ఓకే, ఎందుకంటే అన్న మీకు అన్ని తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది మనకు ముఖ్యం. మనకు పలు రకాలైన అవకాశాలు ఉన్నాయి. మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే మనకు కావాల్సిన ఆయుధం చదువు. అవునండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక వ్యవస్థ మన ఇంట్లో తక్కువ ఉందనుకుందాం, చదువు కోసం మనం డబ్బులు పెడతానికి మన దగ్గర లేవు. దానికోసం ప్రభుత్వం మనకి ఏం చేసింది? గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్టల్స్, గవర్నమెంట్ కాలేజ్. ఇక మీకు తెలిసిన విషయమే. సో మీలాగానే మరి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో వాళ్ళని డిగ్రీ కంప్లీట్ చేయమని చెప్పలేదా? చెప్పామండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? జ్యోతిరామ్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్ కంప్లీట్. ఇంటర్ ఎక్కడ పూర్తయింది? హైదరాబాదా? హైదరాబాద్లో ఎక్కడ? భాగ్యవతి కాలనీ. కాలేజ్ అంటే మీ కాలేజ్ పేరు? గురుకుల రెసిడెన్షియలేనా? మరి ఇంటర్ అక్కడ హైదరాబాద్లో చదువుకొని మరి మధ్యలో ఎందుకు ఆఫ్ చేశారు? మరి మళ్ళీ ఈ ఇంట్లో ప్రాబ్లం వల్ల, ఆర్థిక వ్యవస్థ లేదంటే ఇంట్లో సమస్యలా? మరి ఇక్కడ మీరు ప్రభుత్వ కళాశాల డిగ్రీ ఉంది కదా, అందులో జాయిన్ అయ్యి ఎప్పుడో ఒకసారి మీరు నార్మల్ కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్స్ టైంలో రాసిన మీ డిగ్రీ అయితే పూర్తవుతుంది కదా, తర్వాత మీకు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్స్ కోసం అప్లై చేసుకోవాలని ఉంటుండే కదా అవకాశం. జాబ్లో అప్లై చేసాం, మనకు జాబ్ల కోసమే అని కాకుండా సొసైటీ మీద మనకు ఒక అవగాహన కలగాలి అంటే, బయట ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు నీవు ఎంత చదువుకున్నావు, నీ విద్యార్హత ఎంత అన్నప్పుడు, మనమైతే డిగ్రీ పూర్తయిందనో, పీజీ పూర్తి, ఇప్పుడు మీ అన్నగారు ఉన్నారు, ఆయన నా పీజీ పూర్తయిందంటే ఇచ్చే గౌరవం ఒక రకంగా ఉంటుంది, నేను ఇంటర్ చదువుకున్నా అంటే ఇచ్చే గౌరవం ఒకలా ఉంటుంది. ఎందుకంటే చదువు మన యొక్క గౌరవాన్ని పెంచుతుంది. అందుకోసమని నువ్వు డైలీ కాలేజ్కి వెళ్ళకపోయినా నీకు వీలున్నప్పుడు కాలేజ్కి వెళ్ళి తర్వాత సమయాల్లో చైన్లో పని చేసుకోవడము, తల్లిదండ్రులకి కొంచెం సపోర్ట్గా ఉండడము చేస్తే నీకు జీవితం బాగుంటుంది, తల్లిదండ్రులు కూడా కాస్త సహాయపడ్డట్టుగా ఉంటుంది. అవునా కాదా? సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అయినా మీ చదువును పూర్తి చేయండి అని. ఎందుకంటే మనం ముందడగేయాలి. మనం రెగ్యులర్గా వెళ్ళకపోయినా అప్పుడో ఇప్పుడో కాలేజ్కి వెళ్తే అక్కడున్న లెక్చరర్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ మనల్ని మోటివేట్ చేస్తారు. మనకు నోటిఫికేషన్లు ఏమైనా వచ్చినా
ఇట్లా చదవండి నాన్న అట్లా చదవండి నాన్న అని వాళ్ళు మనల్ని మోటివేట్ చేయడం వల్ల ఏమైనా అవకాశాలు ఉన్నా మనకు తెలియజేస్తారు అన్నట్టుగా. అవునా కదా? అవును. అట్లా. మీ పేరన్నా? నాగేష్. నాగేష్. ఏం చదువుకున్నారు? 8 8th. ఇంకా చదువుకుంటున్నారా? మధ్యలో ఆపేశారా? మధ్యలో గ్యాప్. మధ్యలో గ్యాప్ ఎందుకు చేసారు మరి? ఇంటిలో సిచ్యువేషన్ బట్టి. ఇంటిలో పరిస్థితుల్ని బట్టి మీరు మధ్యలో ఆఫ్ చేసినట్టుగా. మరి మీరు ఎడ్యుకేషన్ ఆపేయడం వల్ల ఇంట్లో పరిస్థితులు మారినాయా అట్లనే ఉన్నాయా? అట్లానే ఉంటాయి కానీ. మరి అట్లా ఆపేయడం వల్ల ఎన్ని ఇయర్స్ అయింది ఆపేసి ఎడ్యుకేషన్? బాగానే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిందా? ఇంట్లో సమస్యలు ఇవాళ ఒకలా ఉంటాయి, రేపు ఒకలా ఉంటాయి, మనకు బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఆపేయడం వల్ల నీ సంవత్సరాలు అయితే గడిచిపోయినాయి కదా. అవునా కదా? అదే చదువుకొని ఉంటే నీ 10th పూర్తి అయ్యేది, మీ అన్నలాగా ఈ పీజీ అయ్యేది, ఆ అన్నలాగా ఇంటర్ అన్న కంప్లీట్ అయ్యేది కదా. మీ తల్లిదండ్రులు ఇక్కడ మోటివేట్ ఎవరు చేయలేదా మరి చదువుకోవాలని? చేశాను కానీ నేనే పోలేదు. నువ్వే పోలేదు. మరి డిస్టెన్స్లో చేద్దామన్న ఉద్దేశం ఏమైనా ఉందా? అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏమైనా? లేదు. ఆపేస్తావు ఇట్లానే? మరి ఇప్పుడు ఆపేసినాక ఎట్లా మరి భవిష్యత్ తరాల్లో ఎట్లా? ఎట్లా అంటే అట్లనే వ్యవసాయమేనా అన్న? మరి ఈ గ్రామంలో ఏదైనా సమస్యలు ఉన్నాయన్న మనకి? ఉన్నాయండి. ఏం సమస్యలు అన్న? ముఖ్యంగా చిన్న పిల్లలకి మినీ అంగన్వాడి కావాలి. మినీ అంగన్వాడి చిన్న పిల్లల కోసం. అవునండి. ఇక ఇంకోటి ఏంటంటే వెళ్ళడానికి రావడానికి దారి కావాలి. అవునండి. ఎవరైనా అధికారులు రావాలన్నా, ఎవరైనా రావాలన్నా, ఇంటిమేషన్ ఇవ్వాలన్నా, ఏది ఎమర్జెన్సీకైనా మెయిన్ దారి కావాలి. అదే డెలివరీ పేషెంట్ కానీ, ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ కానీ, ఏదైనా ఎనీథింగ్ మెయిన్ దారి కావాలి. అలాగే మినీ అంగన్వాడి చిన్న పిల్లల కొరకు మినీ అంగన్వాడి సెంటర్ కావాలి. అది ఎమర్జెన్సీ ఏదైనా అయినా కూడా ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే దారి కష్టంగా ఉంది కాబట్టి దారి. అవునండి. అదేవిధంగా అన్న మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టుపక్కల యువత ఉన్నారు, విద్య మధ్యలో ఆపేశారు. విద్య మధ్యలో ఆపేశాక వాళ్ళు పాఠశాలకు వెళ్ళకపోవడం వల్ల, కళాశాలకి వెళ్ళకపోవడం వల్ల ఏదైనా మత్తు పదార్థాలకి లైక్ తాగడం కానీ, అంటే పాన్లు పొడిలు మత్తు పదార్థాలకి ఇట్లా లోన్ అవుతారు కదా, అట్లా ఎవరైనా ఉన్నారా మన గ్రామంలో? ప్రజెంట్ అయితే ఎవరు లేరండి ఇక్కడ. ఎవరు లేరు. అట్లా ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు ముందే మేము చెప్తామండి, ఇలా చేయకూడదు. ఎందుకంటే మీకు చూసి చిన్న పిల్లలు కూడా చెడిపోతారు. సూపర్. అవును. ఎందుకంటే ఎదిగే పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో మంచి అలవాట్లు అంత ముఖ్యం. ఎందుకనంటే ఇలాంటి మత్తు పదార్థాలు తినడం వల్ల, తాగడం వల్ల వాటి ద్వారా వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. అవయవాలు ఏది పాడైపోయినా కూడా వాళ్ళ జీవితంలో మళ్ళీ బాధపడాల్సింది వాళ్ళే. ఈ మాట అన్నారు, ఏది మిమ్మల్ని చూసి చిన్నపిల్లలు పాడవుతారని. అది నిజంగా సరైన మాట. అది అనిపిస్తుంది. ఈరోజు ఈ ఊర్లో ఎవరు మత్తు పదార్థాలకైతే లోనయ్యలేరు. చాలా సంతోషమైన విషయం. ఒకవేళ ఎవరైనా మీ ముందు కనబడినా కూడా వాళ్ళని మీరు గట్టిగా మందలించండి. లేదు మీ వల్ల మనం ఉన్నదే చిన్న ఊరు, మన ఊరు డెవలప్ అవ్వాలి తప్ప మనం ఇట్లా మత్తు పదార్థాలకు లోనై మనమే తప్పుడు మార్గంలో వెళ్తే మనల్ని చూసి వచ్చే తర్వాత తరాలు కూడా చెడదారిలోనే వెళ్తాయి. అప్పుడు మన గ్రామం ఇంకా దిగజారిపోతుంది తప్ప అభివృద్ధి దశలోకి రాదు అని వాళ్ళని మోటివేట్ చేయండి. గురువు అనేవాళ్ళు అంధకారాన్ని తొలగించి వెలుగు వైపు నడిపించేది ఎవరైనా అంటే గురువు గారు మాత్రమే. ఈరోజు ఈ గ్రామానికి మీరు గురువుగా ఉండి ఎవరైతే చదువుకోవట్లేదో వాళ్ళందరినీ మీరు మోటివేట్ చేసి అవగాహన కల్పించి దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకి, ప్రభుత్వ కళాశాలలకు పంపించండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.